ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో వింత ఘటన చోటు చేసుకుంది. బ్రహ్మంబూట్ల వారి పాలెం గ్రామంలో వేప చెట్టుకి పాలు రావడం వింత కలిగిస్తోంది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లు వేప చెట్టుకు పాలు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక గ్రామానికి చెందిన కొండలరావు అనే వ్యక్తి ఇంట్లో వేప చెట్టుకు పాలు రావడంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వింత ఘటన చూసేందుకు గ్రామ ప్రజలు తండోపతండాలుగా కొండలరావు ఇంటికి దగ్గర చేరుకుంటున్నారు. ఇక వేప చెట్టుపై పై భాగాల నుండి పాలు వస్తున్నట్లుగా గ్రామస్తులు గుర్తించారు. ఇది దేవుడు మహిమగా భావిస్తూ పూజలు చేసేందుకు సిద్ధమవుతున్నారు గ్రామస్తులు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం బ్రహ్మబుట్ల వారిపాలెం గ్రామంలో ఫైనల్ కొండలరావు గారి ఇంటి దగ్గర వేప చెట్టు నుంచి పాలు వస్తున్నాయి. నిన్నటి నుంచి జనం అందరూ 3 రోజులు జనం వచ్చి ఇంతగా చూస్తున్నారు. దేవత మహిమ ఏ మహిమ అనేది మాకు అర్థం కావట్లేదు. గ్రామంలో బ్రహ్మపట్ల గ్రామంలో గత 2 రోజుల నుంచి ఒక 10-15 లీటర్ల వరకు పాలు దారగా పొలంలోకి వెళ్ళిపోతున్నాయి. 100 మంది వచ్చి చూస్తున్నారు. దీన్ని పై అధికారులు ఏమైనా గుర్తించి దీనికి ఏమన్నా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చుట్టుపక్కల గ్రామ ప్రజలు మొత్తం వచ్చి ఇక్కడ చూడండి పూజలు చేసి చాలా ఇదిగా ఉంది. గ్రామ ప్రజలందరూ చుట్టుపక్కల వాళ్ళు గమనించి ఇక్కడ వచ్చి చూడవలసిందిగా కోరుతున్నాను.